మీరు ఎన్నో రకాల చికెన్ ఫ్రై తిని ఉంటారు కానీ, ఇప్పుడు నేను చేయబోయే చికెన్ ఫ్రై స్పైసీగా, జ్యూసీగా భలే టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాము. ఈ చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ ఫ్రై కోసం బోన్స్‌తో ఉన్న చికెన్ అయితే బాగుంటుంది. బోన్‌లెస్ అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే బోన్స్‌తో ఉన్న చికెన్ తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న చికెన్‌ను క్లీన్ చేసి 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఆయిల్, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే అరబద్ద నిమ్మరసం పిండేసి ఇలా అన్నీ వేసి బాగా కలిపి, ఇలా కలిపిన చికెన్‌ను ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసామనుకోండి, ముక్క చాలా సాఫ్ట్‌గా, మెత్తగా ఉంటుంది. అలాగే ఈ స్పైసెస్ అన్నీ ముక్కకి బాగా పడతాయి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ ముక్కలను వేసి, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చేలా వేగించుకొని, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు చికెన్ మొత్తాన్ని ఉడికించుకోవాలి. చికెన్‌లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. మిగతాదంతా లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. చికెన్‌ని కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ మగ్గనివ్వాలి. చికెన్‌లో చూసారా ఎంత వాటర్ వచ్చిందో, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చికెన్‌లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు చికెన్‌ని వేగించుకోవాలి. చికెన్ ఉడుకుతుంది కదా, ఈలోగా మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, లవంగాలు, మిరియాలు, స్టార్ పువ్వు ఒకటి, 4 యాలకులు, బిర్యానీ ఆకు ఒకటి, వెల్లుల్లి రెమ్మలు కొన్ని, 2 స్పూన్ల కారం వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్‌లో నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. చికెన్ కలర్ కూడా మారుతుంది. దీనిలో 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిర్చి చీల్చుకొని వేసేసి 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే చికెన్ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం పొడి మొత్తం వేసేసి 5 నిమిషాలు బాగా కలుపుకుంటే సరిపోతుంది. మనం అన్ని స్పైసెస్ పచ్చివే కదా తీసుకున్నాము. అందుకే 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ను ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ ఎంత సాఫ్ట్‌గా మగ్గిందో, ముక్క చాలా మెత్తగా సాఫ్ట్‌గా వచ్చింది. చూడండి ఒకసారి. లాస్ట్‌గా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలిపి చివరిగా ఉప్పు, కారం మనకేమైనా సరిపోకపోతే యాడ్ చేసేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేయటమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. వెల్లుల్లి ఫ్లేవర్‌తో చికెన్ అదిరిపోతుంది. చికెన్ ఉత్తి నోటితోనే తినేయొచ్చు, అంత బాగుంటుంది. మేమైతే బగారా అన్నంతో సర్వ్ చేసుకున్నాము. బగారా అన్నం, బిర్యానీ లేదా అన్నం, రసం, చికెన్ ఫ్రై అయినా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే వసంత థాట్స్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.